వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఓకే సో నితిన్ యా చెప్పు. ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకని? ఒక పాట రూపంలో నా హ్యాపీనెస్ ని నేను నీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు నువ్వు ఇవాళ 2 దోశలు తినొచ్చావా? చాలా హ్యాపీగా డైటింగ్ చేసి రోజు ఒక్క దోశ తిన్నా అందుకనా? ఓకే రైట్. అండ్ మరి ఎందుకు పాట పాడాలనుందంటే మరి వెళ్ళిపోదాం అందరూ. అందరూ రెక్కలు కట్టుకొని రెడీగా ఉండండి. బికాస్ నాకు గల్ల తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద నాకు బానే ఉంది. సో రాయన్నావు కొడతా అన్నావు, కొడితే కొట్టావు కానీ మా బాయ్స్ అయితే కొట్టకు. ఎస్ మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాల మన బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఎనర్జీగా మన పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు. సో మరి నువ్వు పాడిన పాటకైతే మాకు ఓకే బెటర్, ఏదో రకరకాలుగా ఉంది లోపల. సో అయినా తట్టుకొని ఈ రోజు మా బాయ్స్ అండ్ అదే విధంగా గర్ల్స్ కూడా మరి రెడీగా ఎనర్జీగా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో ముందుగా మరి ఈ రోజు గేమ్ లోకి వెళ్లే ముందు సరదాగా డైరెక్ట్ గా గేమ్స్ ఆడిపించకుండా వీళ్ళతో యాక్టివిటీస్ చేపిద్దాం అనుకుంటున్నాను. యాక్టివిటీస్ లైక్ నేను మీ గర్ల్స్ కి ఇస్తాను, నువ్వు మా బాయ్స్ కి ఇవ్వు. సో మీ గర్ల్స్ మరి నేను ఇచ్చిన యాక్టివిటీస్ చేస్తారా లేదు చూద్దాం. మరి చేస్తారా? ఆర్ యు రెడీ? అండ్ మరి మా బాయ్స్ రెడీగా ఉన్నారో లేదో తెలియాలంటే నువ్వు ఒకసారి ఏమో మీ బాయ్స్ చాలా డల్ గా అనిపిస్తున్నారు. డల్ గా అనిపిస్తున్నారా? ఏమి చేతలు ఉండవు. ఓకే ఓకే రైట్. మీ ఎనర్జీ అంతా గేమ్ లో చూపెట్టండి, యాక్టివిటీస్ చేయడంలో చూపెట్టండి. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీయా? సో స్టార్ట్ చేసేద్దాం. వెల్ అయితే మనం చిట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఈ గొడవ అంతా? ఎస్ బేసిక్ గా దాంట్లో ఒకటి పిక్ చేసుకుంటే ఎవరికి యాక్టివిటీ వస్తే అదే చేయాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఒక ముగ్గురుతో నేను టాస్క్ చేయించడానికి రెడీగా ఉన్నాను. సో అదే విధంగా నేను కూడా గర్ల్స్ నుండి ముగ్గురు తీసుకుంటున్నాను. సో మీ గర్ల్స్ ఎవరు ముగ్గురు వస్తున్నారు ముందుగా? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ బాయ్స్ కూడా మీరు కూడా 3 people ముందుకు రావాలి ఫాస్ట్ గా. ఫస్ట్ అయితే చిట్స్ తీసుకోండి. సో గర్ల్స్ కూడా ఇచ్చేద్దాం. సో సో ఫస్ట్ ఏం టాస్క్ వచ్చింది మీకు? ఆనంద్ కి వచ్చిన చిట్ ఏంటంటే డాన్స్ చేయాలి. నవ్వించాలి, మస్తీ చేద్దాం రారో. వైలెన్స్ బెస్ట్ రో, చిరునవ్వే బెస్ట్ రో. ఏమైనా గెలవాలంటే స్మైలే పంచేయారో. ఉండాలి రో, తెగు ఉండాలి రో, ఈ రెండును మించిన మనసుండాలి రో. దిల్ సే బోలో, దిల్ సే బోలో, దునియా దోస్తై పోతీరా. yes Indu, that was beautiful performance. మనవాడు చాలా చక్కగా చేశాడు. ఓకే సో మరి నెక్స్ట్ చిట్ ఏంటో చూద్దాము. మరి నెక్స్ట్ మీకు వచ్చింది ఏంటి? గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలి. సూర్య గర్ల్ ఫ్రెండ్ వరకు బానే ఉంది కానీ రొమాన్స్ అలాంటి స్టార్ట్ చేయకు. హాయ్ భావన. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఈ రోజు నీకు ప్రపోజ్ చేయాలి. అవునా? ఇప్పటికి ఎంతమందికి చేసావు? నిన్నే చేస్తున్నాం మొదటిసారి. అంతేనా? మొదటిసారి అనట్లేదు, చాలా మందికి చేసినట్టుగా ఉంది. లేదు, ఇదే ఫస్ట్ టైం. మాటలతో పరిచయం అయ్యి చూపులతో కలిసిపోయేది కాదు ప్రేమంటే. మనసుతో పుట్టి జీవితాంతం తోడుగా ఉండేదే ప్రేమంటే. ఇంటికి వెళ్ళిపోతారు. భావన అంటే నీ పేరు కాదే, నా ఫీలింగ్. సో ఇందు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? సాంగ్ పాడాలి. మాస్ కావాలా క్లాస్ కావాలా?
నేనైతే ఇప్పుడు నితిన్ కోసం పాట పాడతాను. నా కోసం నేస్తమా ఓ ప్రియ నేస్తమా ఆగుమా ఆశల రాగమా నాలో ఉండనంటూ తీరనంత పంతమా తెరచాటు దాటి దరి చేరుమా నేస్తమా ఓ ప్రియ నేస్తమా నీ గుండెల్లో చూడమ్మా నేను ఉన్నాయేమోలో అన్ని తెలుసున్నాను రాగమా. నితిన్ బాందా గుండె ఆగిపోతాందే పళ్ళు కాగిపోతాందే. సూపర్. ఎనీవేస్ గర్ల్స్ లోంచి ఇంకొక చిట్ తీయాలంటావు రైట్? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే నెక్స్ట్ మంగా మీకు ఏ చిట్ వచ్చింది? డాన్స్ చేయాలి. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా కడవల్లో తవ్వాలు సడి చేస్తున్న వీణత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న. సూపర్ 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 సూపర్. రైట్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా బాయ్స్ నుండి ఒక అతను ఉన్నాడు. అండ్ వాట్స్ యువర్ నేమ్? శ్రీధర్. ఎస్, ఏం చేస్తున్నావు అంటే తమ్ముడు స్లిప్ లోది కాదు, నువ్వు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు కాలేజీలో? బీటెకా? అదే చూస్తున్నాను, అది కంప్లీట్ అయితే కాదు, అది అర్థం కావట్లేదు నాకు. అంతేనా? ఓకే సరే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? వెరీ గుడ్, చేసేస్తాం. కప్పగంతులు చేసేస్తాం. మా బాయ్స్ లో ఉన్న ఫైర్ అదే. కప్పగింతలు వేయడం మీ తర్వాత కమాన్. శ్రీధర్ ఇప్పుడు కుప్పి గెంతులు కప్ప గెంతులు వేస్తున్నాడు. ఓకే శ్రీధర్ గో. నిజంగా దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. చూసారా? అదే అన్నమాట, మీ అమ్మాయిలు చేయమంటే ఇలా ఇలా చేస్తారు. మా అబ్బాయిలు చూసారా? ఏ టాస్క్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మా బాయ్స్ రైట్. ఒకసారి లాస్ట్ గా ఇంకొక టాస్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ అమ్మాయి ఏం చేస్తుందో నేను కూడా చూస్తా. మీ గర్ల్స్ 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు అని ఒక 3 times చెప్తే చాలు. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు 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 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. వెరీ గుడ్ అమ్మా. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు 4 ఎర్ర లారీలు 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. ఓకే సో మరి ఇదే ఎనర్జీని మనం మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి నెక్స్ట్ గేమ్ తెలుసుకోవాలనుందా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. పరుగు పరుగు. ఎస్, మరి ఇందాక మనం పరుగో పరుగు అనుకున్నాం కదా. సో మరి పరుగో గేమ్ ఆడాలంటే మనకి కావాలి గర్ల్స్ నుండి 5 members, అదే విధంగా బాయ్స్ నుండి 5 members. సో మరి మీ గర్ల్స్ ఫస్ట్ వస్తున్నారా? సో మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ 5 members ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్ ఇందు, మరి అదే విధంగా మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ కమ్ ప్లీజ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి మనం స్టార్ట్ చేసేస్తాము మన ఫేవరెట్ రౌండ్ పరుగు పరుగు. ఎస్, మరి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఇక్కడ ఉన్నాయి ఫిష్ శాండిల్స్. మరి ఈ ఫిష్ శాండిల్స్ 5 pairs ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బౌల్ ఉంది. అండ్ అక్కడ చూస్తున్నావు కదా, అక్కడ ఒక బౌల్ ఉంది. 5 members అక్కడికి వెళ్ళి ఆ 5 balls తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తారు. ఈ లోపు టైమర్ రన్ అవుతూ ఉంటుంది. 5th ball
ఈ బౌల్లో పడ్డాకే టైమర్ అనేది స్టాప్ అవుతుంది. సో 5 మెంబర్స్ రావాలి. ఆ గర్ల్స్ నీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అంట, నువ్వు ఎలా రన్ చేస్తావో వాళ్ళకి చూడాలనిపిస్తుందంట. చేసేద్దాం సింపుల్ గా బాయ్స్, చేయలేమా మనం? ఓకే, సో మీకు ఒక్కసారి మాక్ చేయాలి, ఒకసారి గట్టిగా క్లాస్. Ready? 3, 2, 1. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, వాట్ ఏ పెర్ఫార్మెన్స్. సూపర్ అబ్బా. సో ఇక్కడ కూడా అబ్బాయిలే చేసి చూపించారని మీ అందరికి అర్థం కావాలి. బాయ్స్ కోసం ఎలా ఆడాలి అండ్ అదే విధంగా గర్ల్స్ కోసం కూడా ఎలా ఆడాలని మాక్ చేసి చూపెట్టాను కదా. సో ఇదే స్పిరిట్ తో మా బాయ్స్ మరి పరుగో పరుగో రౌండ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ గెట్ రెడీ. అండ్ ఇందు టైమర్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. సో ఎవరు ఫాస్ట్ గా తక్కువ టైంలో తీసుకొచ్చి బాల్స్ దీంట్లో వేస్తారో వాళ్ళే మన పరుగులో విన్. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 go. ఎస్ ఇందు చూసావా మరి పరుగో గేమ్ లో మా వాళ్ళు మా బాయ్స్ ఎంత అద్భుతంగా ఆడారు, ఎంత ఫాస్ట్ గా వచ్చేసారు. సో మరి మీ గర్ల్స్ రెడీనా? మా గర్ల్స్ ఎప్పుడో రెడీగా ఉన్నారు. సరేలే, ఏవైనా కొన్ని రౌండ్స్ లో పోనీలే అని ఛాన్స్ ఇచ్చేస్తాం. అలా అని డ్రాప్ అయిపోయామనుకోవద్దు. మా వాళ్ళు మీలాగా పర్ఫామ్ చేయడానికి రెడీగా ట్రై చేస్తారు. సో మీరు ఇంతకీ మాట్లాడతారా, గేమ్స్ ఆడతారా? మేము ఫస్ట్ మాట్లాడతాము, తర్వాత గేమ్స్ ఆడతాము. ఓకే అమ్మయ్య, వెరీ గుడ్. రెడీ? యా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో గర్ల్స్ అబ్బాయిలు బాగానే ట్రై చేశారు. సో వాళ్ళలాగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, లేదు అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చేయచ్చు, బట్ మీరు మాత్రం చాలా సీరియస్ గా ట్రై చేయండి. అండ్ హియర్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. దానికంటే ముందు ఓకే, సో హియర్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. సో మొత్తానికి చాలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్నాము మన పరుగు. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారు. చూసిన వాళ్ళే ఇంత బాగా ఎంజాయ్ చేశారంటే చేసిన వాళ్ళు ఇంకెంత బాగా ఎంజాయ్ చేస్తుంటారు. చాలా 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 బాగా అన్నమాట. సో మొత్తానికి గర్ల్స్ అయితే ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, మేము ఇప్పుడే చూసాము. సరే లైట్ తీసుకో. ఓకే, నేను అలా అని కాదు, నాకు మొత్తం ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ అంటేనే నా ఫ్రెండ్స్ అన్నమాట. సో గర్ల్స్ బాగా చేశారు, బాయ్స్ బాగా చేశారు. ఇద్దరు కోసం అందరూ గట్టిగా వేసుకోండి. ఇందు జనరల్ గా వీళ్ళు గేమ్స్ ఆడతారు, అయిపోతుంది, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఆడిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు పరుగో గేమ్ ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో మరి నేను బాయ్స్ నుండి స్టార్ట్ చేస్తాను. ఓకే రైట్. అండ్ మన పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఎనర్జెటిక్ గా ఉంది గేమ్. శ్రీధర్ పరుగులో బాగా ఎనర్జీగా ఆడాడు. సో శ్రీధర్ నీకే అనిపించింది మన గేమ్? సూపర్ గా అనిపించింది. కాకపోతే ఆ స్లిప్పర్ కి చూసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందని ఓకే విజయ్, కమాన్ స్పీక్ అవుట్ విజయ్, స్పీక్ అవుట్. ఓకే, మన గేమ్ నీకు ఎలా అనిపించింది? బాగుందన్న గేమ్. బాగుందా? అంటే చిన్నప్పుడు మామూలుగా స్కూల్ ఏజ్ లా రన్నింగ్ లో పెట్టేటోళ్ళు, కాకపోతే ఇట్లా ఫిషెస్ పెట్టుకొని కొత్తగా అనిపిస్తుంది. సో మన పరుగు గేమ్ నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? కిర్రాకు సో ఇప్పుడు
గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. గర్ల్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూద్దాము. లక్ష్మి, ఓకే లక్ష్మి, ఎలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? చాలా బాగా అనిపించింది. ఓకే, పరుగు పరుగులో పరిగెత్తుతుంటే ఎట్లా అనిపించింది? అంటే కొంచెం భయంగానే ఉండే గర్ల్స్. హాయ్ మానస. హాయ్, ఓకే, సో మానస మరి నీకు ఎలా అనిపించింది గేమ్? మంచి అనిపించింది, కాకపోతే అవి వేసుకుంటే కింద పడతారేమో అనుకున్నా. సంగీత, ఎలా అనిపించింది ఈ ఫిష్ శాండిల్స్ తో నీ జర్నీ? వెరీ థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్. మౌనిక, సో మౌనిక ఎలా అనిపించింది మౌనిక? ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగెత్తాలంటే భయం అనిపించింది, కానీ పరిగెత్తుంటే చాలా థ్రిల్ గా ఉంది. ఎలా అనిపించింది గేమ్? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందా? చాలా హ్యాపీగా రన్ చేశాను అనిపిస్తుంది. సో మొత్తానికి ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ బై ఎవ్రీవన్. ఒకసారి గట్టిగా క్లాప్. ఎస్ ఇందు, మరి ఇందాక మరి పరుగు గేమ్ లో మరి వీళ్ళకి టైమర్ ఆన్ చేసాం అండ్ తక్కువ టైంలో ఎవరు తెచ్చారో చెప్పేద్దాం మరి. yes ఫస్ట్ నువ్వు చెప్పు, స్టార్ట్ చేయి. సో మా బాయ్స్ కి వచ్చిన స్కోర్ అండ్ చాలా తక్కువ టైం అన్నమాట. ఎంతో తెలుసు అది? చెప్పు. 19 seconds. సో మరి మా గర్ల్స్ జస్ట్ 2 minutes అని నేను అన్ను, 2 seconds అన్నాను. 2 పక్కన 0 అంతే, జస్ట్ 20 seconds. రైట్ ఇందు, మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సో ఇద్దరికి ఒకసారి మన బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు గట్టిగా వేసుకోండి. సో ఇప్పుడు మనం వచ్చేసాము మరొక వండర్ఫుల్ ఎనర్జెటిక్ గేమ్. సో ఈసారి డిఫరెంట్ గా వాళ్ళకి ఒక బ్లైండ్ గేమ్ ఇస్తే ఎలా ఉంటది? ఎస్, ఈ బ్లైండ్ గేమ్ చాలా బాగుంటుంది. అయితే మనం ఎప్పుడు ఆడించే వాళ్ళలో ఉంటాం కాబట్టి మనమే ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. Yes. సో మరి ఈ గేమ్ కూడా ఎంజాయ్ చేద్దాము. మరి ఈ గేమ్ ఏంటంటే దట్ ఈస్ Head with mask. రైట్ ఇందు, ఇందాక చెప్పినట్టుగా మన హెడ్ విత్ మాస్క్ లో మరి మీ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారా? ఎస్, వాళ్ళు రెడీగా ఉన్నారు అండ్ బాయ్స్ నుంచి కూడా రెడీగా ఉన్నారా? ఎస్, రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ప్లీజ్. వెల్కమ్ దెం. ఈ హెడ్ విత్ మాస్క్ గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మీకు అందమైన ఆభరణాలు 2 ధరిస్తామన్నమాట మీ తలకి. సో అంటే ఆభరణాలు ఏంటంటే ఇప్పుడు ఇందు వేసుకొని చూపిస్తుంది అంతేనా? ఓకే రైట్. ఆడాలంటే నీతో కూడా ఆడాలి నేను, నువ్వు కూడా వేసుకోవాలి. ఓకే ఇందు, చాలా సింపుల్ గా ఉంటది. 2 పాట్స్ ఉంటాయి, ఆ పాట్స్ పైన ఒక స్మైలీ ఉంటుంది. సో మీరు ఆ పాట్ ని ఇన్సర్ట్ చేసుకొని ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటారు. ఒకవేళ గర్ల్స్ అయితే గర్ల్స్, బాయ్స్ అయితే బాయ్స్. సో ఎవరు ముందుగా వచ్చి ఆ స్మైలీని పిక్ చేసుకుంటారో బ్లైండ్ గా చూడకుండా, పాట్ ఉంటది అనుకో, సో పిక్ చేసుకుంటారో వాళ్ళే మన హెడ్ విత్ మాస్క్ గేమ్ లో విన్ అవుతారు. అండ్ దీనికి మనకి టైమర్ ఉంటుంది. Yes. సో గర్ల్స్ కి గర్ల్స్ ఆడతారు, బాయ్స్ కి బాయ్స్ ఆడతారు. మరి ఇద్దరిలో ఎవరైతే తక్కువ సెకండ్స్ లో ఆడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. సో ఈసారి ఫస్ట్ ఛాన్స్ బాయ్స్ కి చేస్తున్నాము. Yes, we are. అందమైన ఆభరణాలు వేసుకోవాలి అని చెప్పాను కదా, అవే ఇవి. సో చక్కగా కుండలు ఇలా తల మీద ధరించుకొని దాని మీద ఉన్న ఈ స్మైలీ బాల్ ని అటొక డైరెక్షన్ లో ఒకళ్ళు, ఇటు ఇంకొక డైరెక్షన్ లో ఇంకొకళ్ళు ఉంటారు. సో మొత్తానికి ఎలాగో అలా మీ ఫ్రెండ్ ని పట్టుకొని ఈ స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో ఎవరు ఫాస్ట్ గా పిక్ చేస్తారు. సో దీనికి టైమర్ ఉంటది, మేము టైమర్ ఆన్ చేస్తాం. సో తక్కువ టైంలో ఎవరు పిక్ చేస్తే వాళ్ళే దీంట్లో విన్నర్స్ మన హెడ్ విత్ మాస్క్ లో. సో ఇప్పుడు మరి మా బాయ్స్ ముందుగా రెడీగా ఉన్నారు. సో మరి బాయ్స్ రెడీయా? అర్థమైందా గేమ్? ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. సో ఓకే, సో కార్తికేయ ఇస్ రెడీ అండ్ కంటెస్టెంట్ కూడా అక్కడ రెడీగా ఉన్నారు. శివ కూడా రెడీగా ఉన్నాడు ఇక్కడ హెడ్ విత్ మాస్క్ లో. మరి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేస్తున్నాము హెడ్ విత్ మాస్క్. సో ఎదురుగా నీ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఆ ఫ్రెండ్ ని ఎట్లా అయినా నువ్వు పట్టుకోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
I'll do that diddly-do for you, and we will diddly-doodly-do all night together. ఓకే సో మొత్తానికి మీ బాయ్స్ చాలా బాగా ఆడారు అండ్ మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీయా? ఓకే సో మరి గర్ల్స్ లో ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి బాయ్స్ లా కాకుండా మీరు చాలా బాగా ఆడాలి. షార్ప్ గా కుండ పగల కొట్టకుండా ఆడాలి. ఓకే మేము చాలా బాగా ఆడతాము చూతురు గాని. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ అండ్ రెడీ కదా? రెడీ. లెట్స్ గో. Three, 2, 1, go! ఓకే దట్స్ వండర్ఫుల్. సూపర్ సూపర్ సూపర్. అబ్బబ్బబ్బా. సో మొత్తానికి మన హెడ్ విత్ మాస్క్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. సో లాస్ట్ గా ఫైనల్ గా ఒకళ్ళే విన్ అవుతారు కాబట్టి ఓకే సో మొత్తానికి మా గర్ల్స్ స్కోర్ నేను చెప్తే నువ్వు షాక్ అయ్యి షేక్ అయిపోతావేమో. షేకింగ్లు షివరింగ్లు ఇప్పుడు బాగోదులే కానీ షాక్ అయ్యి షేక్ అయ్యి బ్లాక్ అవుతావేమో. ఫస్ట్ మీ అబ్బాయిలు ఎస్ బ్లాక్ గట్టం కష్టం ఎందుకంటే మేకప్ వేసుకున్నాం కాబట్టి. రైట్. అండ్ మొత్తానికి మా బాయ్స్ చాలా తక్కువ టైంలో 1 minute 30 seconds లో మరి హెడ్ విత్ మాస్ గేమ్ లో మరి స్మైలీస్ ని పిక్ చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి. అండ్ మరి ఎందుకంటే చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ టైం విన్ అవ్వడానికి. హలో గర్ల్స్ జస్ట్ 30 seconds లో చేశారు. ఓకే సో దట్స్ వండర్ఫుల్ సూపర్. సో మేము ఈ మూమెంట్ ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అది ఈ ఒక్క మూమెంట్ ని ఎందుకంటే అన్ని గేమ్స్ మేమే గెలిచాం కాబట్టి ఈ ఒక్క మూమెంట్ ని మీరు సెలబ్రేట్ చేసుకుంది. సో ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? సో పాట ద్వారా ఉంటాయా డాన్స్ ద్వారా? మేము పాటైనా ఆటైనా మాటైనా ఏ దేనికైనా రెడీ. ఓకే మరి గర్ల్స్ రెడీయా? yes ఓకే సో మరి డాన్స్ పాట మాట వాట్? డాన్స్. ఓకే సో దే ఆర్ రెడీ ఫర్ ద డాన్స్ అండ్ మ్యూజిక్ ప్లీజ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళను వయసే. కస్తది ఆ గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. సూపర్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. చూసావు కదా మరి ఇందాక మరి వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కి మా వాళ్ళు కౌంటర్ గా మా బాయ్స్ కూడా చేస్తా అని రెడీగా ఉన్నారు. సో మరి ఆ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఏంటో చూద్దామా? సో లెట్ మీ ఇన్వైట్ అవర్ బాయ్స్. మ్యూజిక్. కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి మన గేమ్ ఏంటంటే రెడీగా ఉన్నాయి. రోప్ అండ్ అక్కడ
టూ రింగ్స్, ఆ రింగ్స్ లో స్మైలీ బాల్స్. సో ఆల్రెడీ వాళ్ళకి గేమ్ మనం ఆడి చూపిస్తాం కాబట్టి అర్థమైపోద్ది. సో ఎస్, వీళ్ళు ఇందాక నుండి మమ్మ మాస్ ఏంటి అని చూస్తున్నారు. సో ఆ మమ్మ మాస్ గేమ్ ఆడాలంటే గర్ల్స్ నుండి ఇద్దరు, బాయ్స్ నుండి ఇద్దరు మాకు కావాలి. సో మరి గర్ల్స్ రెడీయా? ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ గేమ్ ఏంటంటే చాలా సింపుల్. సో ఈ గేమ్ లో కాంపిటీషన్ మీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, వాళ్ళిద్దరి కంటే కూడా. సో మరి మీ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి. ఇప్పుడు అదే మాక్ చేసి చూపిస్తాము. సో అసలు నీకు మాక్ అవసరమా? నేనే గెలుస్తాను. ఎందుకు తెలుసు, కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మాలి డ్యూడ్. సో బాయ్స్ కొద్దిగా అయితే మధ్యలో నన్ను కాపాడండి. ఓకే, సో మాక్ చూపించేసాము, మీకు ఎలా ఆడాలో బాగా అర్థమై ఉంటుంది. నితిన్ ని కాకుండా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోండి ఎలా ఆడాలి అనే సో ఈ విషయం. గేమ్ చూసాక నీకు ఎంత బలం ఉందో కూడా వాళ్ళకి అర్థమైంది. సో రైట్ గర్ల్స్ అండ్ బాయ్స్, మన మమ్మ మాస్ రౌండ్ చాలా ఈజీగా ఉంటది, చూసారు కదా. సో అలాగే ఆడాలి. అయితే దీనికి టైమర్ ఉంటుంది. సో ఎవరైతే తక్కువ టైంలో ఇక్కడికి వచ్చి బాల్ పిక్ చేసుకుంటారు అనేది విన్నింగ్ పాయింట్. సో ఈ కాంపిటీషన్ వాళ్ళతో కన్నా మీ ఇద్దరితో అనుకోండి. ఎవరు గెలుస్తారు, ఎవరు బాగా గుంజుకొస్తారు అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ బాయ్స్ తో స్టార్ట్ చేసేద్దాము. సో బాయ్స్ రెడీయా? ఎస్ ఇందు, మరి మా బాయ్స్ రెడీగా ఉన్నారు మమ్మ మాస్ గేమ్ ఆడటానికి. సో బాయ్స్ రెడీయా? రెడీ. సో 3, 2, 1 గో. సూపర్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారు ఒకరికొకరు, చాలా బాగా ఆడారు. సో గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి సో లెట్స్ స్టార్ట్ విత్ ద గర్ల్స్. అటు ఇటు ఇటు అటు అవ్వచ్చు. ఇది నిజంగా డిజాస్టర్ అన్నమాట. మామూలుగా ఇద్దరిలో ఎవరనంటే ఆబ్వియస్లీ అమ్మాయి గెలుస్తుంది. సో అయినా కూడా నువ్వు అలా ఏం బలంగా చెప్పలేము, సన్నగా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఓకేనా? గట్టిగా లాగి యువతలు పడేయాలి. రైట్. అండ్ మరి మమ్మ మాస్ గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2 and 1 go. ఎస్ ఇందు, మొత్తానికి మనం మమ్మ మాస్ గేమ్ లో గర్ల్స్ కూడా అద్భుతంగా ఆడారు. ఇంతకీ స్కోర్స్ రెండు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి చెప్పేసి. ఎస్, మా బాయ్స్ ఎట్టకేలకి మొత్తానికి బాల్ ని పిక్ చేశారు, కానీ మీ గర్ల్స్ చీటింగ్ చేసి పిక్ చేశారు. రైట్. అండ్ మా బాయ్స్ స్కోర్ వచ్చేసి ఎంత తక్కువ టైం లో చేశారో తెలుసా? 1 minute లో అన్నమాట. గర్ల్స్ వచ్చేసి 30 seconds. సో
మొత్తానికి అన్ని గేమ్స్ లోనూ మా గర్ల్స్ గెలుస్తున్నారు, అదేంటో అర్థం కావట్లేదు. గెలిపిస్తున్నాం. సో ఫైనల్ గేమ్ లో అయినా మీరు ట్రై చేయండి మీ లక్ ని. ట్రై చేస్తాం ఏం Okay. చేస్తాం, మిమ్మల్ని గెలిపించడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే, మరి మొత్తానికి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. సో విన్నర్స్ ఒకళ్ళే కావాలి కాబట్టి గర్ల్స్ అయిపోయారు. గర్ల్స్ ఒకసారి అందరు గట్టిగా. మొత్తానికి గర్ల్స్ గెలిచారు కాబట్టి మీ గర్ల్స్ యాక్టివ్ గా లేరు, అయినా కూడా మా బాయ్స్ ఓడిపోయినా కూడా మా గర్ల్సే కదా గెలిచింది, మా కాలేజ్ గర్ల్సే కదా గెలిచిందని స్పోర్ట్స్ స్పిరిట్ తో స్పోర్టివ్ తో మా వాళ్ళు మీకోసం ఒక డైలాగ్ చెప్తారంట. సో అదన్నా వినండి. సో డెడికేట్ చేస్తున్నారా? ఓకే, మేము తీసుకుంటాం. ఏమంటారు? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు ఈ బాయ్స్. సూపర్. ఓకే ఓకే, కరెక్టే. అందుకే మీ మార్కులు గానీ మీ పెర్ఫార్మెన్స్ గానీ మీ గేమ్ లో ఓటమి గానీ అన్ని తగ్గుతూనే ఉన్నాయి. తెలుసా, మీరు మిమ్మల్ని గెలిపించడానికి మేము ఓడిపోతూనే ఉన్నాం. సో అందుకనమాట దట్ వాస్ ఫైన్ అండ్ ఫ్యాంటాస్టిక్. బోత్ ఆఫ్ యూ డన్ ఏ గుడ్ జాబ్ అండ్ ఇద్దరు బాగా చేశారు. సో ఇందు, సో మొత్తానికి మన బాయ్స్ అండ్ గర్ల్స్ మన ఈ రోజు జిల్ జిగాలో అద్భుతంగా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి నెక్స్ట్ గేమ్ కి వెళ్లే ముందు ఇందాక నువ్వేదో చెప్తా అన్నావు. అదే చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. అయితే ఎప్పుడైనా మనం ఏదన్నా గేమ్ ఆడే ముందు మనకి కొంచెం ఎనర్జీ ఉంటే చాలా బాగుంటుంది. సో మరి అలాంటి ఎనర్జీ డ్రింక్ ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ లో అయిపోయింది కాబట్టి అంటే బూస్ట్ తాగొచ్చారు కాబట్టి ఇంకా సేపు బూస్ట్ చేయాలి అంటే మనం ఒక సూపర్ డూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూడాలి. సో మరి ఇక్కడ ఉన్నారు ఒక సూపర్ డూపర్ పర్ఫార్మర్స్ మీ బాయ్స్ లోనే. సో మరి వాళ్ళ నుంచి ఒక మంచి డాన్స్ చూద్దాము, దాని తర్వాత మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే బాయ్స్, కమ్ ఆన్. ఓకే, సో ఇద్దరు కూడా సూపర్ గా చేశారు. बहुत अच्छा किया भैया. एक बार నెక్స్ట్ రౌండ్ కి వచ్చేసాం. మరి ఆ రౌండే సై అంటే సై. సో మరి ఈ సై అంటే సైలో మన గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. ఇటు 5 మెంబర్స్ అండ్ బాయ్స్ 5 మెంబర్స్. ఓకే, సో మరి ఎవరితో స్టార్ట్ చేద్దాం నితిన్? బేసిక్ గా ఇందాక నుండి ప్రతి ఒక్క గేమ్ లో బాయ్స్ ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారా? ఎస్ గర్ల్స్ మరి రెడీయేనా? సో మన సై అంటే సై గేమ్ కాన్సెప్ట్ వీళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో మరి గేమ్ చాలా సింపుల్. ఇక్కడ కార్పెట్ ఉంది, ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. ఈ మ్యాట్ మీద ఒక గర్ల్ పడుకుంటారు అండ్ నలుగురు హోల్డ్ చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి మీరు క్యారీ చేయాలి. అండ్ ఈ కార్పెట్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని అంటే బాల్స్, చాక్లెట్స్ అండ్ లెమన్స్, ఈ మూడు కూడా పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ పిక్ చేసుకుంటారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. సో ఇంకా ఆలస్యం చేయొద్దు. ఓకే, సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారా? ఎస్. మరి ఎవరు మ్యాట్ లో పడుకుంటున్నారు, ఎవరు హోల్డ్ చేస్తున్నారు? ఓకే, నువ్వు మ్యాట్ లో పడుకుంటావా అండ్ మీరు హోల్డ్ చేస్తారా? ఓకే, సో ఆల్ ది బెస్ట్ గర్ల్స్ తో గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. గర్ల్స్, ఈ సై అంటే సై. 3, 2, 1 గో.
ఫైనలీ మా గర్ల్స్ ఎంత కౌంట్ చేశారో చూద్దాము. సో మనం కౌంట్ చేద్దాము ఏమేమి ఎన్ని వచ్చాయో. సో మీ girls ఎన్ని count చేశారో చూద్దాం. అండ్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ నుంచి కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో మొత్తానికి గర్ల్స్ కప్ చేసిన చాక్లెట్స్ 22. సో నెక్స్ట్ కౌంట్ చేస్తున్నాము లెమన్స్. లెమన్స్. 1 2 3 4 లెమన్స్. 4 లెమన్స్. చాలా చాలా తక్కువ అవి మాకు. Okay. సో నెక్స్ట్ బాల్స్ ఎన్ని? చూద్దాం బాల్స్. 1 2 బాల్స్. అంతేనా మీ గర్ల్స్ కలెక్ట్ చేసింది? సో బాయ్స్ రెడీగా ఉన్నారు కదా? Yes. సో లెట్స్ స్టార్ట్ విత్ బాయ్స్. ఓకే Yes. సో మరి స్టార్ట్ చేద్దాము గేమ్ ని. మీ బాయ్స్ రెడీగా ఉన్నారు సో కదా? మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ గెట్ రెడీ. సో 3 2 1 గో. సో మరి మొత్తానికి ఫస్ట్ చాక్లెట్స్ తో కౌంట్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 24 25 26 27 28 29 30 31 32 33 34 36 yes మరి ఇందు చూసావా మా బాయ్స్ కలెక్ట్ చేశారు 37 చాక్లెట్స్. అండ్ నెక్స్ట్ లెమన్స్ అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 yes ఓవరాల్ గా లెమన్స్ వచ్చేసి 17 అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మొత్తానికి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 yes సూపర్. ఓకే సో మొత్తానికి బాగా ఆడారని బాగా కాదు. సో మా బాయ్స్ చూసారు ఎన్ని కలెక్ట్ చేశారో. బాయ్స్ కమాన్. సో మొత్తానికి సై అంటే సై గేమ్ లో మా వాళ్ళు కలెక్ట్ చేయడానికి మీకు టైం కూడా సరిపోదు. ఎందుకంటే అన్ని చాక్లెట్స్ అన్ని బాల్స్ అన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు. చాలు ఓకే అసలు ఫేస్ ఎలా అంటే 100 వాట్స్ బల్బ్ కాదు 1000 వాట్స్ బల్బ్ లా వెలిగిపోతున్నావు. కొంచెం తగ్గు, అంతొద్దు. ఓకే ఇళ్ళగానే పండగ అవ్వదు. ఓకే అలాగే కలెక్ట్ చేయగానే విన్నర్స్ అవ్వరు. దీనిలో ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే మీ స్కోర్స్ మీ అబ్బాయిల స్కోర్స్ మా అమ్మాయిలు డిసైడ్ చేస్తారు. మా అమ్మాయిల స్కోర్స్ మీ అబ్బాయిలు డిసైడ్ చేసుకోండి. మీకు అవకాశం ఇచ్చాము. మొత్తానికి ఈ గేమ్ స్కోర్ మొత్తానికి ఫేట్ మీద ఉంటుందంట. yes ఓన్లీ ఆన్ ఫేట్. ఓకే సో మరి ఫేట్ ఎగ్జాక్ట్లీ ఫేట్ డిసైడ్ చేస్తుంది. సో ఇంతకీ మా చాక్లెట్స్ కి ఎంత స్కోర్ ఇస్తావు అండ్ మా లెమన్స్ కి ఎంత స్కోర్? yes చాక్లెట్స్ కి లెమన్స్ కి అండ్ బాల్స్ కి ఇచ్చే స్కోర్స్ ఈ పేపర్ డిసైడ్ చేస్తుంది. ఈ చిట్స్ డిసైడ్ చేస్తాయి. చిట్స్ లో ఉంటాయి. సో ఒకవేళ మా బాయ్స్ స్కోర్స్ ఉంటాయి అన్నమాట. సో లెమన్స్ పిక్ చేసుకుంటే లెమన్ స్కోర్, చాక్లెట్ స్కోర్ అలా అన్నమాట. ఓకే రైట్. సో ఫస్ట్ బాయ్స్ స్టార్ట్ చేద్దామా గర్ల్స్ స్టార్ట్ చేద్దాం? బెటర్ టు గో ఫర్ గర్ల్స్. ఎందుకంటే మా ఆల్రెడీ మేము ఫుల్ లీడింగ్ లో అండ్ ఫుల్ చాక్లెట్స్ అండ్ లెమన్స్ అండ్ ఇంకేమంటారు బాల్స్ కలెక్ట్ చేసాం కదా. సో రైట్. అండ్ మీకు ఏం కావాలి ఫస్ట్? మీకు ఏ స్కోర్ కావాలి? లెమన్ స్కోర్ కావాలా, బాల్స్ కావాలా, లేకపోతే చాక్లెట్స్ కావాలా? లెమన్స్ అమ్మాయిలు చాక్లెట్స్ ఇష్టం కదా. చాక్లెట్స్ మాకు లెమన్స్ కావాలి. ఎందుకు పిండుకుంటారండి మనం? ఏదో పిండుకుంటున్నాం కానీ. ఓకే రైట్. అండ్ బాయ్స్ టేక్ వన్. ఫ్యాంటాస్టిక్. సో మీ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 4 into 50. ఓకే సో మీకు ఇంతకి చాక్లెట్స్ కావాలా
బాల్స్ కావాలా? చాక్లెట్స్. చాక్లెట్స్ అమ్మాయి మొత్తానికి లాస్ట్ చాక్లెట్స్ వచ్చారు. సో చాక్లెట్స్ అంట. సో దీంట్లో ఒకటి పిక్ చేయండి. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మీరు? 100 స్కోర్ అమ్మా. 100 కలెక్ట్ చేయాలి మీరు. 22 into 100. That was fantastic. ఇంకా లాస్ట్ ఇంకా ఒకటే మిగిలి ఉన్నాయి మీకు. అవి కూడా చెప్పేస్తే ఎన్ని కలెక్ట్ చేశారు? 2 balls. 2 balls కి మనం ఇచ్చే స్కోర్. సో నువ్వు పిక్ చేయి. 10. ఓకే. 10 into 2. సో మరి 2 balls కి మళ్ళీ ఇచ్చే స్కోర్ 20 అన్నమాట. మొత్తానికి మన సై అంటే సై గేమ్ లో బాయ్స్ కూడా గర్ల్స్ కూడా బాగా ఆడారు. అండ్ అనుకున్నట్లే వచ్చినాయి స్కోర్స్. మాకు అలాగే కావాలనుకున్నాము. ఇప్పుడు ఉంటది. సో ఇప్పుడు మా బాయ్స్ స్కోర్ మీ గర్ల్స్ రివీల్ చేస్తారు. సో మరి రెడీగా ఉన్నారా? yes మేము రెడీ. సో ఆబ్వియస్లీ మీరు ఎలాగో ఓడిపోతారని నాకు తెలుసు. చూడండి, ట్రై చేయండి. ఓకే. సో చిట్స్ ప్లీజ్. yes boys we'll go for chocolates. Chocolates, lemons or balls? Chocolates. Yes, chocolates. చాక్లెట్ స్కోర్ అంట. మరి చాక్లెట్ స్కోర్ 50. సో మొత్తానికి 37 into 50 అంటే నెక్స్ట్ బాయ్స్ balls or lemons? Lemons. సో లెమన్స్ కి నేమ్ ఇచ్చే స్కోర్ 17 into 100. సో మాకు వచ్చిన స్కోర్ లెమన్స్ కి. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాల్స్ కి ఇచ్చే స్కోర్ 10. 10 balls. 10 balls. 10 into 10. సో మొత్తానికి మా బాయ్స్ కూడా స్కోర్స్ అయిపోయాయి. బాల్స్ కి, లెమన్స్ కి అండ్ చాక్లెట్స్ కి. సో ఎట్లయినా ఎట్ లాస్ట్ మేమే గెలుస్తాం నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్ గా ఫైనల్ గా మన స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. సో మొత్తానికి ఈ రోజు మన సై అంటే సై గేమ్ లో సై అంటే సై అన్నట్లే మా వాళ్ళు గేమ్ ఆడారు అండ్ మీ గర్ల్స్ ని ఓడించారు. సో గర్ల్స్ డోంట్ డిసప్పాయింట్, ఎందుకంటే నా గర్ల్స్ అంటే కూడా ఇష్టం. యాక్చువల్లీ మేమే గెలిపించాము, చాలా కష్టపడి గెలిపించాము. మీరు ఆ గెలుపు తీసుకున్నారు. ఎంజాయ్ చేసుకోండి, పండగ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఓకే, మొత్తానికి మన సై అంటే సై గేమ్ విన్నర్స్ ఇస్ బాయ్స్. ఒకసారి అందరూ రెడీగా క్లాప్స్ కొట్టండి. yes ఇందు చూసావు కదా, ఈ రోజు మన అశోక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ అద్భుతంగా మరి మన జిల్ జిగాలో జిగా చేశారు కదా. సో నిజంగా ఒకటి చెప్పనా, నా బ్యాటరీ డెడ్ అయిపోయింది కూడా వీళ్ళ వల్ల ఛార్జ్ అయిందనమాట. మరి ఈ రోజు మరి గేమ్స్ లో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ పోటాపోటీగా మరి హోరాహోరీగా పార్టిసిపేట్ చేశారు. ఒక రౌండ్ వాళ్ళది, ఒక రౌండ్ వీళ్ళది, చాలా చాలా కాంపిటేటివ్ గా అయింది. ఈ రోజు మన జిల్ జిగాలో ప్రతి గేమ్ కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఎనీవేస్, మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక వండర్ఫుల్ ఎనర్జెటిక్ కాలేజ్ లో స్టూడెంట్స్ తో మళ్ళీ కలుస్తాం. దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. బై బై.